జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఎల్లపల్లి గ్రామ ప్రజలారా, ఈరోజు మన ఎల్లపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ తరపున నేను అభ్యర్థిగా ఉంగరం గుర్తుపై పోటీ చేస్తున్నా. మీ అందరికీ ఒక మాట చెప్తున్నా. ఎల్లపల్లి గ్రామానికి పడమట దిక్కునున్నటువంటి ఆ సాంబశివుని సాక్షిగా, తూర్పు దిక్కునున్నటువంటి షిరిడి సాయిబాబా సాక్షిగా, ఉత్తర దిక్కునున్నటువంటి స్వాములవారి గోపసముద్రం చెరువు సాక్షిగా, దక్షిణ దిక్కునున్నటువంటి స్వాములవారి సాక్షిగా, మన గ్రామం నడిబొడ్డున ఉన్న రామాంజనేయుల స్వాముల వారి సాక్షిగా ఓటేసి చెబుతున్నా. నేను ఉంగరం గుర్తుపై 11వ తారీఖు నాడు మీరు ఓటేసి గెలిపిస్తే మన ఎల్లపల్లికి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి సమస్య ఎరకేశ్వర స్వామి ఆలయ నిర్మాణం. ఆ ఎరకేశ్వర స్వామి ఆలయ నిర్మాణాన్ని 12వ తారీఖు నాడే పెద్దలందరినీ కూడా కొట్టుకుని కొబ్బరికాయ కొట్టి ప్రారంభిస్తానని మీ అందరికీ కూడా మాటిస్తున్నా. అదేవిధంగా ఎల్లపల్లి పెద్ద గ్రామ పంచాయతీ. ఇప్పటి వరకు మన గ్రామ పంచాయతీలో కనీసం పిల్లలు చదువుకోవడానికి ఒక గ్రంథాలయం లేదు. ఫస్ట్ వెంటనే గ్రంథాలయం ఏర్పాటు చేస్తా. అదేవిధంగా వీధి రోడ్లు కానీ, స్ట్రీట్ లైట్లు కానీ, ప్రతి సమస్య మీద కొట్లాడతా. దమ్ము ధైర్యం నాకుంది. ఓటేసి ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నా. ముఖ్యంగా నాకు 2 కూతుర్లు, ఒక కూతురు పెళ్లి చేసిన భగవంతుని దయ వల్ల బ్రహ్మాండంగా ఉంది. ఇంకొక చిన్న కూతురు ఉంది. మా నాయన 1 ఎకరం పొలం ఇస్తాడు, ఇచ్చిండు. ఆ పొలాన్ని నా చిన్న కూతురికి ఇస్తా. నేను నా భార్య ఇద్దరం 5 సంవత్సరాలు ఈ గ్రామానికి సేవ చేసుకోవటానికి నాకు అవకాశం కల్పించాలి. సేవ చేస్తూనే ఉంటా. అన్నింటికంటే ముఖ్యమైన విషయం, పొద్దుగాలే లేచి ఉల్లిగడ్డలు అమ్ముకుంటూ మీ ఇంటికి వస్తాం, మీ బజారుకు వస్తాం, మీ సమస్యలు వింటా. 10 గంటల వరకు ఉల్లిగడ్డలు అమ్ముకొని ఆఫీసులు తిరగగానే మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఆఫీసులతో కొట్లాడతా, నిలబడతా. ఆ సమస్యల మీద నేను వెంటనే పరిష్కారం చేస్తా. మీరందరూ కూడా ఆలోచించాలి. సరే, మనం ఈ జానిగాడు, ఉల్లిగడ్డల జానిగాడు మనకు మంచోడే, పాపం వాడు బాగానే ఉల్లిగడ్డలు అమ్ముకుంటుండు, కష్టపడుతుండు, డబ్బులు లేవు కదా, మరి వీడు ఎట్లా బయటపడతాడని ఒక పెద్ద మనుషులు 2-3 ప్రచారానికి పోతే అడిగారు. నా ఒక్క ఊడితో ఎట్లా గెలుసో బిడ్డ, వాళ్ళు యోధులు ఉన్నారు అక్కడ, మొత్తం అంత యోధులు ఉన్నారు, వాళ్ళతోటి నువ్వు ఢీకొనలేవు బిడ్డ అని చెప్తే, ఆ పెద్ద మనిషి, ఈ పక్కనున్న పెద్ద మనిషి ఏమందంటే, అయ్యా వాడు ఢీ కొడతాడు, ఆ రాముల వారు ఆశీర్వాదం ఉంది, అయోధ్య రామయ్య ఆశీర్వాదంతో వచ్చిండు కాబట్టి వాడిని ఢీకొనాలంటే ఆ 100 మంది కూడా వాడి ముందు సరిపోరు. ఖచ్చితంగా వాడు గెలుస్తుండు. మన ఓటు మాత్రం వేద్దాం, ఎవరితోటి మనకిందని ఆ పెద్ద మనిషి ఆ విధంగా ఆశీర్వదించింది. అదేవిధంగా మీరు అందరూ కూడా ఒక్కొక్క ఓటు వేసి 100 ఓట్లు అయితే మీ అందరికి కూడా పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేసి చెబుతున్నా. న్యాయాన్ని గెలిపించండి, ధర్మాన్ని గెలిపించండి. ఎల్లపల్లి గ్రామాన్ని మరో చరిత్రగా ఈ రాష్ట్రంలోనే ఒక అద్భుతంగా మీరు చెప్పుకునే విధంగా, అద్భుతంగా అందరూ చెప్పుకునే విధంగా ఎల్లపల్లి కొత్త చరిత్ర సృష్టించింది. ఒక ఉల్లిగడ్డలు అమ్ముకునే వ్యక్తిని, సామాన్య మానవుణ్ణి ఎవరు అండలేకున్నా కూడా సర్పంచం చేసిందని చరిత్రలో లిఖించబడాలి. కాబట్టి మీరందరూ కూడా 11వ తారీఖు నాడు పొద్దుగాలనే లేచి పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. మీరందరూ కూడా ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించితే 5 సంవత్సరాలు మీకు సేవకునిగా, పనునిగా కావాలంటా. ఈ గ్రామానికి నేను సేవ చేస్తా. సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించమని మీ అందరిని వేడుకుంటున్నా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతాకి నరేంద్ర మోడీ నాయకత్వం. నరేంద్ర మోడీ నాయకత్వం. భారత్ మాతాకి జై శ్రీరామ్.